హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. సో ఇంతకుముందు మనం డిసెంబర్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసాం. ఈరోజు డిసెంబర్ పార్ట్ 2 గురించి మనం డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరంటే రాజేంద్ర ప్రసాద్ గారు. మనకి ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాజేంద్ర ప్రసాద్. ప్రజెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 15th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరంటే ద్రౌపది ముర్ము గారు. మనకి ద్రౌపది ముర్ము. ఓకే, నెక్స్ట్ చూడండి. సో డిసెంబర్ పార్ట్ 2 ఈరోజు మనం డిస్కషన్ చేసేది డిసెంబర్ పార్ట్ 2. చూడండి నెక్స్ట్. వేర్ డిడ్ ద 23rd నేషనల్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2024 ఫర్ ద బ్లైండ్ స్టార్ట్ ఆన్ డిసెంబర్ 14th 2024 నదియాద్, గుజరాత్. సో ఇప్పుడు ఈ పాయింట్స్ నేను స్లోగా డిస్కస్ చేస్తాను. చూడండి. వేర్ డిడ్ ద 23rd నేషనల్ ఛాంపియన్షిప్ 2024 ఫర్ ద బ్లైండ్ స్టార్ట్ 14th 2024 అంటే డిసెంబర్ 14th రోజు నదియాద్, గుజరాత్లో నేషనల్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ జరిగింది. అది బ్లైండ్ పర్సన్స్ కోసం. ఓకే, సో ఒకసారి చూడండి నీట్గా. సో ఈ కాంపిటీషన్ జరిగింది చూడండి ఒకసారి. ఎక్కడ అంటే నదియాద్, గుజరాత్. నదియాద్ గుజరాత్. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూద్దాం ఒకసారి. సూరజ్ కుండ్ మేళా 2025 బి ఆర్గనైజ్డ్ ఫరీదాబాద్, హర్యానాలో జరిగింది. హర్యానాలో జరిగింది అనమాట ఈ సూరజ్ కుండ్ మేళా. చూడండి ఒకసారి. సో మేళా ఇదొక సూరజ్ కుండ్ 38th సూరజ్ కుండ్ మేళా. ఇదొక క్రాఫ్ట్ మేళా అనమాట. ఇది ఎక్కడ అంటే ఫిబ్రవరి 7th నుంచి 2025 మధ్యలో జరిగింది, ఫరీదాబాద్, హర్యానా. ఈ పాయింట్ ఎక్కడొచ్చింది మనకి? డిసెంబర్లో వచ్చింది చూడండి. నెక్స్ట్ దీంట్లో మెయిన్ హైలైట్ పాయింట్ అంటే రాజస్థాన్ ఆర్ట్స్ విల్ బి హైలైట్ ఆన్ ద అలాంగ్ ద వర్క్ షాప్స్. సో నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ పాయింట్ చూద్దాం ఒకసారి. విచ్ కంట్రీ హ్యాస్ సస్పెండెడ్ మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ టు ఇండియా? మోస్ట్ ఫేవర్డ్ నేషన్ నుంచి సస్పెండ్ అయిన కంట్రీ ఏది? మనకి సస్పెండ్ అయిన కంట్రీ స్విట్జర్లాండ్. చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. 21st లైఫ్ స్టాక్ సెన్సస్ స్టార్టెడ్. ఇది హర్యానా కాదు, న్యూఢిల్లీ అనమాట. ఓకే, న్యూఢిల్లీలో జరిగింది. సో నెక్స్ట్ చూడండి. హౌ మెనీ ఇండియన్ ఉమెన్ హ్యావ్ బీన్ ఇంక్లూడెడ్ ఫోర్బ్స్ లిస్ట్ ఆఫ్ 100 మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్? సో ఫోర్బ్స్ లిస్ట్ ప్రతి ఇయర్ మనకి రిలీజ్ చేస్తారు. దాంట్లో 100 మెంబర్స్లో మన ఇండియా వాళ్ళు 3% ఉన్నారు. ఎవరెవరో చూద్దాం ఒకసారి. 21st రిచెస్ట్ ఫ్యామిలీస్ ఇంక్లూడెడ్ ఫోర్బ్స్ లిస్ట్ 100 మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ అకార్డింగ్ టు ఇండియా వచ్చి 3. నెక్స్ట్, హూ టాప్స్ లిస్ట్ వరల్డ్ 21st రిచెస్ట్ ఫ్యామిలీస్ రిలీజ్డ్ బై బ్లూంబెర్గ్ నుంచి 25 రిచెస్ట్ ఫ్యామిలీస్ రిలీజ్ తీసుకున్నాడు. వాళ్ళలో టాప్ లిస్ట్లో ఎవరంటే వాల్టన్ పర్సన్ ఉన్నాడు. చూడు, వాల్టన్ ఫ్యామిలీ అనేది టాప్ లిస్ట్లో ఉందన్నమాట. వాల్టన్ ఫ్యామిలీ. సో నెక్స్ట్ సో రాజీవ్ రంజన్ సింగ్, యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఫిషరీస్, అనిమల్ హస్బెండరీ, డైరింగ్ ఆన్ థర్స్డే లాంచ్ 21st లైఫ్ స్టాక్ సెన్సస్ ఇన్ న్యూఢిల్లీ. ఓకే, న్యూఢిల్లీలో జరిగింది. ఓకే, నెక్స్ట్ చూడండి. 21st లైఫ్ స్టాక్ సెన్సెస్ థీమ్ చూద్దాం ఒకసారి. సో ద సెన్సెస్ విల్ ఫోకస్ క్రిటికల్ ఏరియాస్ సచ్ యాజ్ జెండర్ రోల్స్ ఇన్ లైఫ్ స్టాక్, రేరింగ్, బ్రీడ్ మేనేజ్మెంట్ అండ్ అనిమల్ హెల్త్ అండ్ ప్రొడక్టివిటీ. ఇది థీమ్ అనమాట. సో చూడండి, ద సెన్సస్ విల్ ఫోకస్ ఆన్ క్రిటికల్ ఏరియాస్ సచ్ యాజ్ జెండర్ రోల్స్ ఇన్ లైఫ్ స్టాక్, రేరింగ్, బ్రీడ్ మేనేజ్మెంట్, అనిమల్ హెల్త్ అండ్ ప్రొడక్టివిటీ. మీ అనిమల్ హెల్త్ అండ్ ప్రొడక్టివిటీ. సో ఇది చూడండి ఒకసారి. లైఫ్ స్టాక్, రేరింగ్, బ్రీడ్ మేనేజ్మెంట్, హెల్త్ అండ్ ప్రొడక్టివిటీ. ఇది హైలైట్ పాయింట్ చేస్తున్నాను నేను. నెక్స్ట్, రాజీవ్ రంజన్ సింగ్, యూనియన్ మినిస్టర్, అనిమల్ హస్బెండరీ అండ్ డైరీ, థర్స్డే లాంచ్ 21st లైఫ్ స్టాక్ సెన్సస్ ఇన్ న్యూఢిల్లీ. ఓకే, నెక్స్ట్ చూద్దాం ఒకసారి. ఇది తెలుగులో చెప్తాను చూడండి. 21వ పశుగణనను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? సో 21వ పశువర్ధక మరియు కేంద్ర మత్స్య పశు సంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రి రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో
21వ పశుగణనలను ప్రారంభించాడు. నెక్స్ట్ వన్ చూడండి, ఫోర్బ్స్ లిస్ట్ అని చెప్పాను కదా. ఫోర్బ్స్ లిస్ట్లో టాప్ పర్సన్స్ ఒకసారి ఇది మన ఇండియా నుంచి టాప్ 3 మెంబర్స్ ఉన్నారు. అవి ఎవరు? ఫస్ట్ వచ్చి మనకి నిర్మలా సీతారామన్ మన ఇండియా నుంచి. నెక్స్ట్ ఇంకా టాప్ 3 ప్లేసెస్లో ఎవరున్నారో ఒకసారి ఒక్కొక్క పర్సన్ సపరేట్గా చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఉర్సులా వోన్ డియర్ లియాన్, ప్రెసిడెంట్ ఆఫ్ యూరోపియన్ కమిషన్, ర్యాంక్డ్ ఫస్ట్ అండ్ లీస్ట్. ఉర్సులా వోన్ డియర్ లియాన్, ఫస్ట్ ఉమెన్ లీడ్ యూరోపియన్ కమిషన్. సో యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ అనమాట ఈమె ఫోర్బ్స్ లిస్ట్లో టాప్ లిస్ట్లో ఉంది చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఫోర్బ్స్ లిస్ట్లో టాప్ లిస్ట్లో ఉంది. ఓకే, సెకండ్ పర్సన్ వచ్చి క్రిస్టియానే లగార్డే, ప్రెసిడెంట్ ఆఫ్ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్. చూడండి, సెకండ్ లిస్ట్లో ఉంది ఈమె. టాప్ 3 పర్సన్స్ గురించి నేను మాట్లాడుతున్నా. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్. ఓకే, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ టాప్ లిస్ట్లో ఉంది మనకి. క్రిస్టియానా లగార్డే, ప్రెసిడెంట్ ఆఫ్ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్. ఓకే, సెకండ్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ పర్సన్ ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ జార్జియో మెలోని థర్డ్ లిస్ట్లో ఉంది. టాప్ 3 చెప్పాను. ఫస్ట్ పర్సన్ ఎవరు? ఉర్సులా వోన్ డెర్, ప్రెసిడెంట్ ఆఫ్ యూరోపియన్ కమిషన్. సెకండ్ పర్సన్ వచ్చి క్రిస్టియానా లగార్డే, ప్రెసిడెంట్ ఆఫ్ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్. థర్డ్ పర్సన్ వచ్చి ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ జార్జియో మెలోని. ఇప్పుడు మన ఇండియా నుంచి ఒకసారి డిస్కషన్ చేస్తాను చూడండి. మన ఇండియా నుంచి ఎవరెవరు ఉన్నారో చూడండి. ఈ 3 పర్సన్స్ ఉన్నారు, మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్స్ అనమాట మన ఇండియా నుంచి. నిర్మలా సీతారామన్ గారు ర్యాంక్డ్ 28th ర్యాంక్లో ఉన్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండ్ కార్పొరేట్ అఫైర్స్. She became the first woman hold this roles from 2019. Was reappointed 2024, managing India's $4 trillion economy. Okay, she projects that India will soon become the third largest economy in 2027. ఈమె ప్రొజెక్ట్ చేసిందంట మన నిర్మలా సీతారామన్ గారు 2027 లోపల థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఉంటుంది మన ఇండియా అని. నెక్స్ట్ ర్యాంక్డ్ 81st రోషిని నాడర్ మల్హోత్రా, చైర్పర్సన్ ఆఫ్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ అండ్ సిఇఓ కూడా హెచ్సిఎల్ కార్పొరేషన్కి ఈమె చూడండి. నెక్స్ట్ ఈ పర్సన్. ఓకే, నెక్స్ట్ రోషిని నాడర్ మల్హోత్రా. నెక్స్ట్ వన్ చూడండి, ఈ పర్సన్. నెక్స్ట్ ర్యాంక్డ్ 82nd అనమాట. బయోకాన్ ఫౌండర్, ఫార్మాసిటికల్ కంపెనీ అనమాట. 82nd ప్లేస్లో ఉంది. ఎవరు? ఆమె పేరు కిరణ్ మజుందార్ షా. సో ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఏ ప్లేస్లో ఉన్నాడు? 28th ప్లేస్లో ఉన్నాడు. నెక్స్ట్ హెచ్సిఎల్ టెక్నాలజీ సిఇఓ ఆఫ్ హెచ్సిఎల్ కార్పొరేషన్ రోషిని నాడర్ మల్హోత్రా 81st ర్యాంక్లో ఉంది. 82nd ర్యాంక్లో వచ్చి కిరణ్ మజుందార్ షా, ద ఫౌండర్ ఆఫ్ బయోకాన్ ఫార్మాసిటికల్ కంపెనీ. టాప్ 3 ప్లేసెస్లో ఉర్సులా వోన్ డెర్, ప్రెసిడెంట్ ఆఫ్ యూరోపియన్ కమిషన్. నెక్స్ట్ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ కూడా క్రిస్టియానా లగార్డే గారు 2nd ప్లేస్లో ఉన్నారు. థర్డ్ ప్లేస్లో వచ్చి ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ జార్జియో మెలోని. నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇంకొకసారి డిస్కషన్ చేస్తాం చూడండి. నేషనల్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 23rd నేషనల్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ బ్లైండ్ స్టార్ట్ ఎక్కడ? నదియాద్, గుజరాత్లో జరిగింది. నెక్స్ట్ సూరజ్ కుండ్ మేళా ఎక్కడ జరిగింది? హర్యానాలో జరిగింది, ఫరీదాబాద్లో. నెక్స్ట్ పాయింట్ చూడండి. రాజీవ్ రంజన్ సింగ్ ఏం చేశారంటే యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఫిషరీస్, అనిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్. ఈయన 21st లైఫ్ స్టాక్ సెన్సస్ని న్యూఢిల్లీలో స్టార్ట్ చేశాడనమాట. దీనికి థీమ్ వచ్చి ద సెన్సస్ విల్ ఫోకస్ ఆన్ క్రిటికల్ ఏరియాస్ సచ్ యాజ్ జెండర్ రోల్స్ ఇన్ లైఫ్ స్టాక్, రేరింగ్, బ్రీడ్ మేనేజ్మెంట్ అండ్ అనిమల్ హెల్త్ అండ్ ప్రొడక్టివిటీ. ఫోర్బ్స్ టాప్ 3 ప్లేసెస్లో ఎవరు అంటే
Ursula von der Leyen, President of European Commission. Second place, Christiane Lagarde, President of European Central Bank. Italian Prime Minister ఎవరు జార్జియా మెలోని. వీళ్ళు 3 పర్సన్స్ టాప్ లిస్ట్లో ఉన్నారు మరి. అదే మన ఇండియా నుంచి వచ్చి ర్యాంక్ 28 నిర్మలా సీతారామన్ గారు. నెక్స్ట్ 81 రోషిని నాడార్ హెచ్సిఎల్ టెక్నాలజీ సిఇఓ. నెక్స్ట్ 82 కిరణ్ మజుందార్ షా ఫార్మాసిటికల్ కంపెనీ బయోకాన్ ఫార్మాసిటికల్ కంపెనీ, ఈమె 82nd ప్లేస్లో ఉంది అనమాట. నెక్స్ట్ చూద్దాము టెలికమ్యూనికేషన్. ఇండియన్ పోస్టల్ టెలికమ్యూనికేషన్ అకౌంట్స్ ఫైనాన్స్ సర్వీస్ సెలబ్రేటెడ్ విచ్ ఫౌండేషన్ 50th చూడండి, 50th జరుపుకుంటుంది అనమాట. ఇది ఫౌండేషన్ అనమాట. ఇది నెక్స్ట్ ఉమెన్ జూనియర్ ఏషియా హాకీ 2024 హూ ఓన్ ఇండియా విన్ అయింది అనమాట. ఉమెన్స్ జూనియర్ ఏషియా హాకీ కప్. నెక్స్ట్ ఆర్బీఐ హ్యాస్ డిసైడెడ్ టు ఇంక్రీజ్ లిమిట్ అగ్రికల్చర్ లోన్ వితౌట్ కోలెటరల్ ఫ్రమ్ 1,60,000 టు ఎంత ఇంక్రీజ్ అయిందంటే 2 lakhs ఇంక్రీజ్ చేసింది అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ చూడమ్మా ఈ పాయింట్. రీసెంట్గా ఆర్బీఐ ఏం చేసిందంటే అగ్రికల్చర్ లోన్ని 1,60,000 నుంచి 2 lakhs వరకు ఇంక్రీజ్ చేసింది అనమాట. ఓకే, సో 1,60,000 నుంచి 2 lakhs వరకు ఇంక్రీజ్ చేసింది అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూడండి, విచ్ స్టేట్ గవర్నర్ హ్యాస్ లాంచ్డ్ యువ శుద్ధి అభియాన్ స్టార్ట్ చేసింది ఇండియా, మన కర్ణాటక, పక్కన కర్ణాటక వాళ్ళు లాంచ్ చేశారు యువ శుద్ధి అభియాన్. ఆ కర్ణాటక గవర్నర్ తవాల్చంద్ గెహ్లాట్ గారు యువ శుద్ధి అభియాన్ అనేది లాంచ్ చేశారనమాట. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ సైన్డ్ అగ్రిమెంట్ 12 సుఖోయ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇన్ హాల్ హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్లో కుదుర్చుకున్నారన్నమాట. నెక్స్ట్ జెన్కాస్ట్ ఫర్ వెదర్ ఫోర్కాస్టింగ్. హూ హ్యాస్ అన్వీల్డ్ జెన్కాస్ట్ ఫర్ వెదర్ ఫోర్కాస్టింగ్? ఎవరు లాంచ్ చేశారంటే గూగుల్. నెక్స్ట్ ISA 105 మెంబర్ ఎవరంటే మాల్డోవా చూడండి. నెక్స్ట్ వేర్ విల్ ఇండియా ఫస్ట్ ఎయిర్ కార్గో హబ్ బిల్ట్ ఇన్? ఇండియా ఫస్ట్ ఎయిర్ కార్గో హబ్ ఎక్కడ స్టార్ట్ చేస్తారంటే నోయిడా చూడండి. ఓకే, నెక్స్ట్ వెళ్దాం. ఇప్పుడు మళ్ళీ డిస్కస్ చేస్తాను చూడండి. మాల్డోవా అఫీషియల్లీ జాయిన్డ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ 15th December 2024. 105 మెంబర్ ఆఫ్ ది కంట్రీ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ మాల్డోవా చూడండి. మళ్ళీ అదే క్వశ్చన్ వచ్చింది చూడండి. నెక్స్ట్ 105 మెంబర్ ఆఫ్ జాయిన్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ మాల్డోవా. నెక్స్ట్ వన్ చూడండి, 30 MK ఎయిర్క్రాఫ్ట్ కాంట్రాక్ట్ బిట్వీన్ ద ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ రీప్లేసెస్ ద ఎయిర్క్రాఫ్ట్ లాస్ట్ యాక్సిడెంట్స్. సో యాక్సిడెంట్ తగ్గించడం కోసం ఎంత ఒప్పందం జరుపుకున్నా అంటే 13,500 crores అనేవి కుదుర్చుకున్నారు అనమాట. హిందుస్థాన్ HAL ప్లస్ డిఫెన్స్ మినిస్ట్రీ ఆఫ్ MOD వీళ్ళిద్దరు కలిసి 13,500 crores సైన్ కుదుర్చుకున్నారు. దేనికోసం అంటే 12th సుఖోయ్ Su-30 MKI చూడండి, 12th సుఖోయ్ 30 MK ఎయిర్క్రాఫ్ట్ కోసం వీళ్ళు కుదుర్చుకున్నారు. నెక్స్ట్ చూడండి, 15th ఫౌండేషన్ డే స్టార్ట్ అయిందనమాట. అది ఏందో చెప్తాను చూడండి. న్యూఢిల్లీలో జరిగింది ఇది. 15th 12 2024 అంటే December 12th జరిగింది ఇది. నేషనల్ కమ్యూనికేషన్ అకాడమీ ఫైనాన్స్ ఎ సెంట్రల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ న్యూఢిల్లీ, ఇది అక్కడ జరిగింది. ఆర్గనైజ్ చేసింది వీళ్ళే. ఆర్గనైజ్డ్ 15th ఫౌండేషన్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియన్ పోస్ట్ అండ్ టెలికామ్ అకౌంట్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ IPTA వచ్చి ఇండియన్ పోస్ట్ టెలికామ్ అకౌంట్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీస్ విచ్ వాజ్ గ్రేస్డ్ బై వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జగదీప్ ధన్కర్, టెలికామ్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా, సెక్రటరీ పోస్ట్ వందిత కౌల్, మెంబర్ ఆఫ్ ఫైనాన్స్ DCC మనీష్ సిన్హా గ్రేస్డ్ ఇన్ ద అకోషన్. అంటే ఈ అకోషన్కి వెళ్ళారనమాట. ఎవరెవరు? జగదీప్ ధన్కర్ ప్రెసిడెంట్, చాలా ఇంపార్టెంట్. టెలికామ్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా. నెక్స్ట్ సెక్రటరీ పోస్ట్ వందిత కౌల్, మెంబర్ ఆఫ్ ఫైనాన్స్ DCC మనీష్ సిన్హా గ్రేస్డ్ ఇన్ ద
అకేషన్. ఇది 15th ఫౌండేషన్ డే. ఏది ఐపీటీఏ అండ్ ఎఫ్ఎస్. ఐపీ అంటే ఇండియన్ పోస్ట్ అండ్ టెలికాం అకౌంట్స్. ఐపీ అంటే ఇండియన్ పోస్ట్ అండ్ టెలికాం అకౌంట్స్ ఫైనాన్షియల్ సర్వీస్ 15th ఫౌండేషన్ డే అనేది జరిగిందనమాట. నెక్స్ట్ వన్ చూడండి, ఇందాక చెప్పాను నేను, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్హాన్స్డ్ కోలాటరల్ ఫ్రీ లోన్ లిమిట్ ఫార్మర్స్ 1.6 lakhs to 2 lakhs ఎఫెక్టివ్ January 1st. ఇది January 1st నుంచి అమల్లోకి వస్తుంది చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్. 1,60,000 నుంచి 2 lakhs వరకు ఇంక్రీజ్ చేశారనమాట. ఓకే, ఎవరు ఇంక్రీజ్ చేసినారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే January 1st 2025. January 1st 2025కి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, కర్ణాటక గవర్నర్ లాంచెస్ యువ శుద్ధి అభియాన్. యువ శుద్ధి అభియాన్ లాంచ్ చేశారు ఫర్ ఫైట్ అగెనిస్ట్. కర్ణాటక గవర్నర్ లాంచెస్ యువ శుద్ధి అభియాన్ ఫర్ ఫైట్ అగెనిస్ట్ డ్రగ్ అబ్యూజ్, అడ్రసింగ్ ద గ్యాదరింగ్ ద గవర్నర్ ఆఫ్ ఎంఫసైజ్డ్ pivotal role of youth in shaping the nation's future. Youth are the pillars of our society. To build better and developed in India, the essential foster healthy, innovative and value-based environment for them, he said. So, in ఏం చేస్తుంటే youth are the pillars of our society to build a better and developed in India. సో మెయిన్గా డ్రగ్స్ని తగ్గించడం కోసం, చాలామంది డ్రగ్స్ వేస్తుంటారు కదా, ఆ డ్రగ్స్ తగ్గించడం కోసమే ఈయన కర్ణాటక గవర్నర్ యువ శుద్ధి అభియాన్ అనేది లాంచ్ చేశారనమాట. సో ఇక్కడ లాంచ్ చేశారు చూడండి, ఈయన మన కర్ణాటక గవర్నర్ అనమాట. సో ఒకసారి చూద్దాం, యువ శుద్ధి అభియాన్ ఫైట్ అగెనిస్ట్ డ్రగ్ అబ్యూస్. నెక్స్ట్ వన్ చూడండి, తవార్చంద్ గెహ్లాట్. చూడండి, కర్ణాటక గవర్నర్ తవార్చంద్ గెహ్లాట్. తవార్చంద్ గెహ్లాట్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేస్తాను చూడండి. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ సైనడ్ అగ్రిమెంట్ 12th Sukhoi 30 ఎయిర్క్రాఫ్ట్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. చూడండి 13,500 crores. చూడండి ఇది అమౌంట్, ఇది కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ చూడండి, జెన్కాస్ట్ ఫర్ వెదర్ ఫోర్కాస్టింగ్. ఇది ఎవరు లాంచ్ చేశారంటే జెన్కాస్ట్ ఫర్ వెదర్ ఫోర్కాస్టింగ్ గూగుల్ వాళ్ళు. నెక్స్ట్ 105 మెంబర్ ఆఫ్ ఐఎస్ఏ మాల్డోవా. ఇండియా ఫస్ట్ ఎయిర్ కార్గో హబ్ built in నోయిడా. నెక్స్ట్ హూ హ్యాస్ అన్వీల్డ్ ఫస్ట్ యోగా పాలసీ బికమ్ గ్లోబల్ యోగా సెంటర్. చూడండి, ఇండియా ఫస్ట్ యోగా పాలసీ బికమ్ ద గ్లోబల్ యోగా సెంటర్ వచ్చి ఉత్తరాఖండ్ వల్ల లాంచ్ చేశారు. నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ ఇండియా ఫస్ట్ డయాబెటీస్ బయోబ్యాంక్ లాంచ్ చేసింది ఎక్కడ అంటే చెన్నై, తమిళనాడు. ఇండియా ఫస్ట్ డయాబెటీస్ బయోబ్యాంక్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ చెన్నై. నెక్స్ట్ డిజర్ట్ నైట్ ఎక్సర్సైజ్ స్టార్టెడ్ అరేబియన్ సీ, ఇండియా, ఫ్రాన్స్ అండ్ విచ్ కంట్రీ? యుఏఈ. చూడండి, డిజర్ట్ నైట్ అంటే చూడండి, డిజర్ట్ నైట్ 3 countries పార్టిసిపేషన్ చేస్తున్నాయి. ఇవి ఇండియా, మన ఇండియా ఉంది, తర్వాత ఫ్రాన్స్, తర్వాత యుఏఈ. 3 countries పార్టిసిపేషన్ చేస్తున్నారు. అది ఎక్కడ అంటే అరేబియన్ సీలో. చూడండి, అరేబియన్ సీలో జరుగుతుంది అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూడండి, 12th మెంబర్ ఆఫ్ ట్రాన్స్ పసిఫిక్ ట్రేడ్ అగ్రిమెంట్ బ్రిటన్ జాయిన్ అయింది. చూడండి, 12th మెంబర్ ఆఫ్ ట్రాన్స్ పసిఫిక్ ట్రేడ్ ఎక్కడంటే బ్రిటన్ జాయిన్ అయింది. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ వచ్చి ముంబై విన్ అయింది అనమాట. నెక్స్ట్ డార్క్ ఈగల్ యాంటీ మిజైల్ సిస్టమ్. ఇది నెక్స్ట్ చదువుదాం. నెక్స్ట్ రీక్యాప్ చేద్దాం. గూగుల్ డీప్ మైండ్ న్యూ జెన్కాస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ మోడల్ ఆఫర్ ఫర్ మోర్ అక్యురేట్ వెదర్ ప్రిడిక్షన్. సో జెన్కాస్ట్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించింది. ఇది గూగుల్ అనేది డెవలప్ చేసింది. దేనికోసం అంటే మోర్ అక్యురేట్ అండ్ వెదర్ ప్రిడిక్షన్ కోసం. వెదర్ అనేది అక్యురేట్గా ఉండాలి అని చెప్పేసి. ఓకే, దాని పేరు వచ్చి జెన్కాస్ట్. చూడండి, జెన్కాస్ట్.
ఇది గూగుల్ వాళ్ళు లాంచ్ చేశారనమాట. గూగుల్ వాళ్ళు లాంచ్ చేశారు జెన్కాస్ట్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఐసీఎంఆర్ సెటప్ ఫస్ట్ డయాబెటీస్ బయో బ్యాంక్. ఎక్కడ స్టార్ట్ చేసినారు? చెన్నై. నెక్స్ట్ వన్ చూడండి. దీని గురించి అంత అవసరం లేదనుకుంటా, మొత్తం ఒక తెలుసుకుంటే చాలు మనకి. నెక్స్ట్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి అక్యూజ్ థర్స్డే దట్ స్టేట్ గవర్నర్ ఈజ్ వర్కింగ్ ఇంప్లిమెంట్ ఆన్ ద నేషన్ ఫస్ట్ యోగా పాలసీ. వీళ్ళు ఏం చేస్తారంటే ఇంప్లిమెంట్ ద ఫస్ట్ నేషనల్ యోగా పాలసీ అనేది స్టార్ట్ చేశారనమాట. నెక్స్ట్ వన్ చూడండి. ద ఎయిమ్ ఆఫ్ పాలసీ ఫీల్డ్ ఆఫ్ హెల్త్. వీళ్ళు ఎయిమ్ వచ్చి ఇంటిగ్రేటెడ్ ఆయుర్వేద అండ్ యోగా ఆన్ ద లార్జ్ స్కేల్, హెరాల్డింగ్ ఏ న్యూ రెవల్యూషన్ ఇన్ ఏ ఫీల్డ్ ఆఫ్ హెల్త్. నెక్స్ట్, ధామి స్పీకింగ్ ద ఇనాగ్రల్ సెరమనీ 10th వరల్డ్ ఆయుర్వేద కాంగ్రెస్ అండ్ ఆరోగ్య ఎక్స్పో హెల్డ్ డెహ్రాడూన్స్ ప్యారేడ్ గ్రౌండ్. చూడండి పాయింట్ ఎక్కడ ఏమొచ్చిందంటే 10th ఆయుర్వేద కాంగ్రెస్ జరిగింది, అదేవిధంగా ఆరోగ్య ఎక్స్పో కూడా అక్కడే జరిగింది, డెహ్రాడూన్ పరేడ్ గ్రౌండ్లో. నెక్స్ట్ వన్ చూడండి. He said, matter of pride, Uttarakhand hosting delegates from 50 countries and over the experts at the event. He said was a matter of pride that Uttarakhand is hosting delegates from 50 countries and over the 3,000 experts in the event. ఆ ఈవెంట్లో 50 కంట్రీస్ వాళ్ళు అండ్ అదేవిధంగా 3,000 ఎక్స్పర్ట్స్ ఆ ఈవెంట్లో పార్టిసిపేట్ అయ్యారని చెప్తున్నాడు ఇక్కడ పాయింట్. నెక్స్ట్ వన్ చూడండి. డిజార్ట్ నైట్ ఇందాకే చెప్పాను కదా. సో ఇండియా, ఫ్రాన్స్, యుఏఈ కండక్ట్ మెగా ఎయిర్ ఎక్సర్సైజ్ అరేబియన్ సీలో జరిపారు. ఇది డిజార్ట్ నైట్. చూడండి, ఇండియా, ఫ్రాన్స్, యుఏఈ చూడండి. నెక్స్ట్ వన్ చూడండి. దీంట్లో వచ్చి పార్టిసిపేషన్ ఏమేమైనాయో చూద్దాం ఒకసారి. సో SU-30 MKI, MiG-29, Jaguar, AWACS, C-130J and air-to-air refueler అనేది ఇవనేది దీంట్లో పార్టిసిపేషన్ జరిగినాయి ఏరోప్లేన్స్ అనేవి. ద యునైటెడ్ కింగ్డమ్ బికమ్ ద 12th మెంబర్ ఆఫ్ కాంప్రహెన్సివ్ ప్రోగ్రెసివ్ అగ్రిమెంట్ ఆఫ్ ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్. కాంప్రహెన్సివ్ ప్రోగ్రెసివ్ అగ్రిమెంట్ ఫర్ ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ ఆర్ సిపిటిపిపిలో యూకే అనేది జాయిన్ అయిపోయింది. చూడండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూడండి. UK joined the Comprehensive Progressive Agreement for Trans-Pacific Partnership. చూడండి, కాంప్రహెన్సివ్ ప్రోగ్రెసివ్ అగ్రిమెంట్. ఇది ఫుల్ ఫామ్ ఇంపార్టెంట్. సిపి అంటే కాంప్రహెన్సివ్ అండ్ ప్రోగ్రెసివ్ అగ్రిమెంట్ ఫర్ ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్. మెంబర్షిప్ చూడండి. ద కాంప్రహెన్సివ్ ప్రోగ్రెసివ్ అగ్రిమెంట్ ఫర్ ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ కన్సిస్ట్ ఆఫ్ 12 మెంబర్స్ ఉన్నారు దాంట్లో వచ్చి ఆస్ట్రేలియా, బ్రూనై, కెనడా, చిలీ, జపాన్, మలేషియా, మెక్సికో, న్యూజిలాండ్, పెరు, సింగపూర్, యూకే అండ్ వియత్నాం. యూకే వచ్చి రీసెంట్గా జాయిన్ అయ్యింది. ఇదొకటి 12th మెంబర్స్. టోటల్ ఎన్ని ఉన్నాయంటే 12 కంట్రీస్ ఉన్నాయి. 12 మెంబర్స్ ఉన్నారు, 11 కాదు, 12 మెంబర్స్ ఉన్నారు. టోటల్ 12 మెంబర్స్. నెక్స్ట్ వన్ చూడండి. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ వచ్చి సెకండ్ టైటిల్ 2024 విన్నర్ వచ్చి ముంబై, రన్నర్ అప్ వచ్చి మధ్యప్రదేశ్. చూడండి, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చి సౌర్యాంశ్ షెగ్దే. చూడండి, ముంబై పర్సన్ ఈయన. నెక్స్ట్, అజింక్య రహానే వచ్చి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్. అజింక్య రహానే మనకు తెలిసిందే, ఈయన వచ్చి ముంబై పర్సన్. ఓకే, ముంబైకి ఆడాడు అనమాట. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ 7th సెషన్ జరిగింది. అది 2024లో కంప్లీట్ అయింది. విన్నర్ ముంబై, రన్నర్ అప్ మధ్యప్రదేశ్, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ సూర్యాంశ్ షెగ్దే ముంబై పర్సన్, ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అజింక్య రహానే ముంబై. సో ఇంకా కంటిన్యూషన్ ఉంటుంది, మరిన్ని వీడియోస్ వస్తాయన్నమాట. ఒకసారి ఇంకా బ్రీఫ్గా చెక్ చేద్దాం.
నెక్స్ట్ మౌంట్ సెమేరు వోల్కనో విచ్ కంట్రీ ఎరప్టెడ్? ఇండోనేషియాలో వోల్కనో అనేది పడింది అనమాట. అది మౌంట్ సెమేరు. నెక్స్ట్ డిసెంబర్ 16th వేర్ డిడ్ ఇండియన్ నేవీ లాంచ్డ్ సంపర్క్ 4.0 వచ్చి మహారాష్ట్ర చూడండి. ఐఎన్ఎస్ నిర్దీక్ష హాస్ బిన్ ఇండక్టెడ్ ఇన్ ఇండియా విశాఖపట్నం. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఫారెస్ట్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుందంటే భోపాల్లో జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ నేను చేశాను కదా, నెక్స్ట్ వీడియో చేస్తాను అనమాట. మరిన్ని వీడియోస్ వస్తాయి. ఇంకా కరెంట్ అఫైర్స్ కూడా నేను డిస్కస్ చేస్తాను. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మరిన్ని